నెల్లూరు మద్రాసు బస్టాండ్ దగ్గర పద్మభూషణ్ గుర్రం జాషువా వారి వీధిలో గుర్రం జాషువా గారి 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీం సభ్యులు నన్ను 2 days ముందు దీనికి ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఏదేమైనా మరి మనందరికీ తెలిసినటువంటి పద్మభూషణ్ విశ్వనాథుడిగా ప్రఖ్యాతిగాంచినటువంటి జాషువా గారి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా మీరందరూ కూడా జాషువా ఫౌండేషన్ అదేవిధంగా భారత సేవ ఫౌండేషన్ స్టార్ట్ చేసి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా కాశీ గారు ఆయనకు వచ్చేటువంటి పెన్షన్లో ఎవ్రీ మంత్ 5,000 అన్న క్యాంటీన్స్కి వితరణ చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా జూబ్లీ హాస్పిటల్ రోడ్డుకి ఈ రోజున మీ యొక్క కృషితో పద్మభూషణ్ జాషువా వీధి పేరు నామకరణం చేయడం జరిగింది. త్వరలోనే అక్కడ జాషువా గాంధీ సంబంధించినటువంటి బిల్డింగ్ కూడా పూర్తి చేస్తారు. ఎస్టిమేట్స్ వేసి అవి సంబంధిత ప్రజాప్రతినిధులకు అప్పచెప్పడం జరిగింది. త్వరలో ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. సో జాషువా గారు యొక్క సాహిత్యం గురించి చెప్పాలంటే ఆయన సాహిత్యం అనేటువంటిది పండిత పామర జనరంజకంగా ఉంటుంది. అందరూ కూడా ముఖ్యంగా సమాజంలో అస్పృశ్యతగా దొరికినటువంటి వారి కష్టాలని బాధల్ని అదినట్టుగా ఆయన గబ్బిలం తాగి ఉందని చెప్పారు. అదేవిధంగా మనిషి యొక్క విలువలు ఎలా ఉండాలి, తర్వాత మనిషి ఏది సంపాదించినా ఏది చేసినా చివరికి మిగిలేది ఏముండదో ఖ్యాతి తప్పైనటువంటిది కూడా ఆయన హరిచంద్ర నాటకంలో చాలా చక్కగా వివరించారు. కాబట్టి మనిషికి మానవత విలువల్ని అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి కష్టాలని బాధల్ని సమాజ రుగ్మతల్ని చాలా చక్కగా వివరించేటువంటి జాషువా సాహిత్యం మానవ జాతి మనుగడకు మానవ జాతుల చైతన్యానికి ఇప్పుడు కూడా దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తూ అటువంటి మహనీయుని జన్మదిన సందర్భంగా మీరందరూ ఏర్పాటు చేసి మీరందరూ విషయాన్ని కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఇంకొక సందర్భంలో ఈ జాషువా గారి యొక్క వేడుకల్ని మనం ఖచ్చితంగా ఇంకా గొప్పగా సెలబ్రేట్ చేసుకొని త్వరలో జాషువా గ్రంథాలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడానికి అందరి సహకారంతో నేను కూడా సహకరిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కార్యదర్శినటువంటి భారత సేవ ఫౌండేషన్ మరియు జాషువా గ్రంథాలయ సంస్థ నిర్మాణ కమిటీ వారందరూ కూడా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాం. మన కమిషనర్ గారు ఒక కామన్ మ్యాన్గా సామాన్య మనిషి కానీ ఒక అధికారిగా కాకుండా మనకి అద్భుత సందేశం ఇచ్చినందుకు, అలాగే ఈ జాషువా గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయంగా మరియు అంటే పోటీ పరీక్షలకు వీలైన బుక్స్ అన్నీ కూడా కొన్ని లక్షల రూపాయలు అవుతాయి, ఇవి కూడా తెప్పిస్తామని గతంలో చెప్పున్నారు కమిషనర్ గారు. అలాగే ఈ పొరవ బిల్డింగ్ కూడా G+1తో బ్రహ్మాండంగా ఇది తయారై కిరణశ్రీ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఇది స్థిరస్థాయిగా నిలబడుతుందని అందరూ కూడా వారి వారసులతో పాటు అందరికి కూడా మనం కమిషనర్ గారికి తెలియపరుస్తూ మరోసారి వారికి నా ధన్యవాదాలు. మీ యొక్క ఆధ్వర్యంలోనే మీ యొక్క కాలంలోనే ఈ జాషువా గ్రంథాలయం 3 పువ్వులు 60 కాయలుగా ఉద్యమాలని కోరుకుంటూ అందరికీ జాషువా జయంతి శుభాకాంక్షలు. జై జాషువా.
గుర్రం జాషువా జయంతి సందర్భంగా కాసం గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, గుర్రం జాషువా వీధి అనే పేరు గుంటూరు జిల్లాలో ఆయన పుట్టినా కూడా అక్కడ కూడా లేదు, కానీ నెల్లూరులో గుర్రం జాషువా వారి వీధి అని మీరు నామకరణం చేయించారు, బోర్డు కూడా ఏర్పాటు చేయించారు. సో ఎందుకు మీకు అంత అభిమానం గుర్రం జాషువా గారు అంటే? నాకు జాషువా అంటే ఎవరు అనే దాని మీద తెలుసుకోసాగాను. ఆయన యొక్క రచనలు ఇప్పుడు చాలా చక్కగా వివరించారు మన లతీఫ్ గారు. అవన్నీ కూడా యథార్థం, ఆయన పడిన సంఘటనలు అవన్నీ కూడా ఆయన చెప్పాడు కదా. ఆయన ఈ జన్మలో ఎవరైనా సరే డబ్బులు ఉండొచ్చు, లక్షల కోట్లు ఉండొచ్చు, మంచి పేరు అనేది శాశ్వతం అనే కదా స్థిరమై సంపదలు. అలాగే ఆయన పద్య రచనలు కూడా ఇవన్నీ చాలా బాగా ఉన్నాయి. అది ఈ డివి సుబ్బారావు లాంటి ఇట్లా కాజా మస్తాన్ కూడా రకరకాల పద్యాలు పడుతుంటారు, కానీ డివి సుబ్బారావు లాంటి ఆ విధంగా ఆయనే ఎక్కువగా జాషువా కాటి సీన్లో రసవత్తరంగా చాలా పాడారు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత అనుకోకుండానే మన అవ్వారు శ్రీధర్ బాబు గారు, అనురాగ్ గారు, తర్వాత కొమ్మల కిష్టయ్య వీళ్ళందరూ కిరణశ్రీ చనిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చి నన్ను మా మిస్సెస్ను కూడా ఒప్పించి, అమ్మ మీరు ఊరికినే కూర్చునే పని మీ ఆయింది, లేకపోతే అది పరులు పాలైపోద్ది, అది అంతా కూడా గందరగోళం అవద్దన్న తర్వాత నాకు ఏంటంటే ఇష్టం. పైగా జాషువా అంటే చెప్పాను కదా, పాత కథలంతా ముందుకు వచ్చినాయని ఆ విధంగా నేను ఈ యొక్క పదవి తీసుకోవటం, అలాగే ఊరికే పదవి తీసుకోకుండా ఊరుకోకుండా మా ఇప్పుడు ప్రస్తుత దూదేగాల ప్రెసిడెంట్ కూడా ఎంతోమంది ప్రెసిడెంట్లు మారారు. ఆయన కూడా ఆ పదవి వచ్చిన వెంటనే నాకై నేను ₹1,00,000 విరాళం ఇచ్చి కమ్యూనిటీ హాల్ని కట్టించేదాకా నిద్రపోయిన ఆయన ప్రతినిధి చేసినట్టుగా నేను కూడా దీంట్లో పదవి తీసుకున్న తర్వాత ఎలాగైనా సరే దీన్ని మంచి రూపంలో తేవాలి. కేవలం బుక్ బ్యాంక్గా కాకుండా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాలుగా ఎస్టీ బీసీలు వీళ్ళందరికీ కూడా ఉద్యోగ ప్రధానిగా తయారు చేయాలని అహోరాత్రులు ప్రయాణం చేస్తూ ముఖ్యమంత్రిని కలిసాము. ఇటీవల లోకేష్ గారిని కూడా ఒక్క నిమిషం ఇంటర్వ్యూ అడిగాము, 10 నిమిషాలు టైం ఇచ్చారు. ఆయనకు కూడా జాషువా కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. వీళ్ళందరి సహకారంతోనే ఇప్పుడు ఆ గుర్రం జాషువా వీధి రాష్ట్ర వ్యాప్తంగా గుర్రం జాషువా పేరుతో ఉండేది ఏకైక గ్రంథాలయం ఇదే. అలా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.